ఐపీఎల్ 2026లో మరో బ్లాక్ బాస్టర్ సండేకి రంగం సిద్ధమైంది. ఈ రోజైతే 2 క్రూషియల్ మ్యాచెస్ జరగబోతున్నాయి. ముందు ఆఫ్టర్నూన్ గేమ్లో సిఎస్కే టీం లక్నో టీంతో మ్యాచ్ ఆడబోతున్నారు. అండ్ దెన్ ఆ తర్వాత చూసుకుంటే ఒక ఎపిక్ మ్యాచ్ ఆర్సీబీ వర్సెస్ ఎంఐ. సో రెండు మ్యాచ్లు కూడా ఈరోజు చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతున్నాయి. మెయిన్లీ ఈ మ్యాచ్ల యొక్క ఫలితాలు ప్లే ఆఫ్ రేస్లో చాలా కీలక మార్పులు తీసుకురావచ్చు. ఎందుకంటే ఆర్సీబీ మరియు సిఎస్కే ఈ రెండు జట్లు కూడా ప్లే ఆఫ్ రేస్లో ఉన్న టీమ్స్. ఆర్సీబీ టీం 12 పాయింట్లతో 4వ ప్లేస్లో ఉన్నారు. వేరే సిఎస్కే టీం 10 పాయింట్లతో 6వ ప్లేస్లో ఉన్నారు. దీంతో ఈరోజు జరగబోయే మ్యాచ్లో ఈ రెండు జట్లకు విజయాలు చాలా ఇంపార్టెంట్. అంటే సిఎస్కే టీం లక్నోని ఖచ్చితంగా డిఫీట్ చేయాలి. అండ్ దెన్ ఆర్సీబీ టీం చూసుకుని ఎంఐని డిఫీట్ చేయాలి. అదర్వైజ్ ఈ రెండు జట్లు ప్లే ఆఫ్ రేస్లో చాలా వెనకబడిపోతాయి. పర్టికులర్గా సిఎస్కే టీం చూసుకుంటే కొంతవరకు డూ ఆర్ డై టెరిటరీలో ఉన్నారు. దీంతో వాళ్ళకి విజయం అనేది చాలా ఇంపార్టెంట్. అదనంగా ముంబై మరియు లక్నో టీంలు చూసుకుంటే వాళ్ళైతే ప్రైడ్ కోసం ఆడుతున్నారు. అంటే వాళ్ళ ప్లే ఆఫ్ రేస్ ఆల్మోస్ట్ ఒక ఎండ్కి వచ్చేసింది. మిగతా అన్ని మ్యాచ్లు గెలిచినా సరే ప్లే ఆఫ్స్కి వెళ్ళడం కష్టమే. దీంతో రెండు జట్లు కూడా ఫ్రీడమ్తో ఆడుతున్నాయి. అట్ ది సేమ్ టైం పార్టీ స్పాయిలర్స్గా మారారు. మళ్ళీ లక్నో టీం గత మ్యాచ్లో ఆర్సీబీ టీంకు షాక్ అవ్వడం చూసాం. సో దీంతో ఈ రోజు జరగబోయే రెండు మ్యాచ్లు కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతున్నాయి. డెఫినెట్లీ ఈ మ్యాచ్ల యొక్క ఫలితాలు ప్లే ఆఫ్ రేస్ని గట్టిగా ఎఫెక్ట్ చేస్తాయి. ఎనివే మనమైతే ముందు సిఎస్కే వర్సెస్ ఎల్ఎస్జీ మ్యాచ్ గురించి మాట్లాడుకుందాం. అండ్ దెన్ ఆర్సీబీ వర్సెస్ ఎంఐ మ్యాచ్ గురించి కూడా డిస్కస్ చేద్దాం. సో ముందు ఆఫ్టర్నూన్ గేమ్ విషయానికి వస్తే చెన్నై చెపాక్ స్టేడియం అయితే ఆడబోతున్నారు. అండ్ ఈ మ్యాచ్లోకి రెండు జట్లు కూడా కొంతవరకు మంచి ఫామ్తోనే వస్తున్నాయి. అంటే సిఎస్కే టీం బ్యాక్ టు బ్యాక్ మ్యాచెస్లో గెలిచి వస్తున్నారు. వేరే లక్నో టీం చూసుకుంటే గత మ్యాచ్లో ఆర్సీబీ టీంకు షాక్ ఇచ్చి వస్తున్నారు. దీంతో రోజైతే మనం రెండు జట్ల మధ్య ఒక క్లోజ్ కాంటెస్ట్ చూసేందుకు అవకాశం ఉంటుంది. మరి ముఖ్యంగా ఈ మ్యాచ్ సిఎస్కే టీంకి చాలా ఇంపార్టెంట్ భయ్య. ఎందుకంటే వాళ్ళు తమ నెక్స్ట్ మ్యాచ్ కూడా లక్నో టీంతోనే ఆడబోతున్నారు. దీంతో ఈ మ్యాచ్లో గెలిచి నెక్స్ట్ మ్యాచ్లో కూడా లక్నో టీం నోటిస్తే వాళ్ళకి ప్లే ఆఫ్ స్పాట్ చాలా వరకు కన్ఫర్మ్ అయిపోద్ది. అంటే ఓవరాల్గా 14 పాయింట్స్ వచ్చేస్తాయి. దెన్ నెక్స్ట్ 2 మ్యాచ్లో ఒక్కటి గెలిచినా సరిపోద్ది. కళ్ళు మూసుకుని ప్లే ఆఫ్స్కి వెళ్ళిపోతారు. ఈవెన్ వాళ్ళు మొత్తం తమకున్న మిగిలిన 4 మ్యాచ్లు గెలిస్తే టాప్ 2 కూడా వస్తుంది వాళ్ళకి. సో సిఎస్కే టీంకి అయితే ప్లే ఆఫ్స్కి వెళ్ళడానికి చాలా మంచి ఆపర్చునిటీ కనిపిస్తుంది. కానీ ఈ మ్యాచ్లో వాళ్ళకి లక్నో టీం మీద విజయం అనుకున్నంత ఈజీగా ఉండదు. ఎందుకంటే లక్నో టీం యొక్క బ్యాట్స్మెన్ మెల్లగా ఫామ్లోకి వచ్చేసారు. గత 2 మ్యాచ్లు కూడా చాలా మంచిగా బ్యాటింగ్ చేశారు. దీంతో సిఎస్కే టీం లక్నో టీం ఎక్కడ కూడా లైట్ తీసుకోవడానికి వీల్లేదు. పాయింట్స్ టేబుల్లో లాస్ట్ ప్లేస్లో ఉన్నారు. ఈజీగా గెలిచేస్తామంటే వర్కౌట్ అవ్వదు. ఖచ్చితంగా లక్నో టీం హెవీ కాంపిటీషన్ ఇస్తుంది. ఇన్ఫాక్ట్ రెండు జట్ల మధ్య హెడ్ స్టాట్స్ చూసుకుంటే లక్నో వాళ్ళకి కాస్త ఎడ్జిగా అనిపిస్తుంది. అంటే మొత్తం 6 మ్యాచ్లు తలపడితే సిఎస్కేలో 2 మ్యాచ్లోనే గెలిచారు. లక్నో టీం 3 మ్యాచ్లు గెలిచింది. మరో మ్యాచ్లో ఫలితం రాలేదు. బట్ ఎనివే లాస్ట్ ఇయర్ ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ జరిగినప్పుడు సిఎస్కే వాళ్ళే గెలిచారు. అండ్ ఆల్సో చెపాక్ స్టేడియంలో చూసుకున్న రికార్డ్ 1-1తో ఈక్వల్గా ఉంది. బట్ ఎనివే చివరిగా సిఎస్కే టీం ఈ చెపాక్లో ఆఫ్టర్నూన్ గేమ్ అనేప్పుడు మ్యాచ్ ఓడిపోవడం చూసాం. అంటే వాళ్ళు జీటీతో జరిగిన మ్యాచ్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసి ఓడిపోయారు. దీంతో ఈ మ్యాచ్లో ఆఫ్టర్నూన్ గేమ్లో వాళ్ళు అలా కంబ్యాక్ ఇస్తారో చూడాలి. అయితే మ్యాచ్ కోసం యూజ్ చేయబోయే పిచ్ కొంతవరకు డిఫరెంట్గా ఉండబోతుంది. అంటే బ్లాక్ సాల్ వికెట్ కాకుండా ఒక రెడ్ సాల్ వికెట్ వాడబోతున్నారు. అది కూడా ప్రీవియస్గా చూసుకుంటే ఆడితే సిఎస్కే టీం ఈ పిచ్ మీద డీసీ టీంతో మ్యాచ్ ఆడారు. అండ్ ఆ మ్యాచ్లో మనకి కొంతవరకు భారీ స్కోర్లు వచ్చాయి. సో ఈ మ్యాచ్లో కూడా అయితే మంచి స్కోర్స్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. అయితే ఈ మ్యాచ్కి వెదర్ చూసుకుంటే మాత్రం కొంచెం అటు ఇటుగా కనిపిస్తుంది. ఇన్ఫాక్ట్ సాటర్డే రోజు చూసుకుంటే వర్షం కూడా వచ్చిందంట. ప్రాక్టీస్ సెషన్ కూడా రద్దు చేశారంట. సో ఇంత రోజు మ్యాచ్కి వరుణ్ అడ్డం కలిగించేందుకు అవకాశం కనిపిస్తుంది. వెదర్ ఫోర్కాస్ట్లో చూసుకుంటే అరౌండ్ 30% మాత్రమే రెయిన్ ఫోర్కాస్ట్ ఉంది. బట్ స్టిల్ మనమైతే మేబీ రెయిన్ బ్రేక్స్ చూసేందుకు అవకాశాలు ఉంటాయి. అట్ ది సేమ్ టైం వర్షం వచ్చిందంటే ఖచ్చితంగా పిచ్ కూడా బౌలర్స్కి అనుకూలిస్తుంది. మరి ముఖ్యంగా ఫాస్ట్ బౌలర్స్ ఈ పిచ్ మీద ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే రెడ్ సాల్ వికెట్ అట్ ది సేమ్ టైం మాయిశ్చర్ ఉండబోతుంది. సో దీంతో ఇనిషియల్గా కొత్త బాల్తో బౌలింగ్ చేసినప్పుడు ఖచ్చితంగా పేస్ బౌలర్స్కి అయితే హెల్ప్ ఉంటుంది. ఇక టాస్ విషయానికి వస్తే ఆబ్వియస్లీ చేసింగ్ ఏ బెటర్ చాయిస్. ఎందుకంటే వెదర్ ఫోర్కాస్ట్ సరిగ్గా లేదు. దీంతో టీఎల్ఎస్ మీద ఏమైనా ప్లేలోకి వస్తే సెకండ్ బ్యాటింగ్ చేసిన టీంకి అడ్వాంటేజ్ అవుద్ది. అట్ ది సేమ్ టైం ముందు చెప్పినట్టు వికెట్ మీద మాయిశ్చర్ ఉంటే మాత్రం కొత్త బాల్తో బౌలింగ్ చేసినప్పుడు ఇనిషియల్గా చాలా హెల్ప్ దొరుకుతుంది ఫాస్ట్ బౌలర్స్కి. దీంతో ఫస్ట్ బ్యాటింగ్ చేసినట్టు పవర్ ప్లేలో బ్యాట్స్మెన్ అంత ఈజీగా స్ట్రోక్ మేకింగ్ చేయలేరు. సో మోస్ట్లీ రోజు మ్యాచ్లో టాస్ గెలిచిన కెప్టెన్ ముందుగా ఫీల్డింగ్ తీసుకోవడమే బెటర్ చాయిస్. ఇక టీమ్స్ విషయానికి వస్తే సిఎస్కే టీం బ్యాక్ టు బ్యాక్ మ్యాచెస్లో చాలా మంచి విక్టరీస్ కొట్టారు. మళ్ళీ 2 మ్యాచ్లు కూడా వాళ్ళ బౌలర్స్ అద్భుతంగా బౌలింగ్ చేయడం చూసాం. అట్ ది సేమ్ టైం బ్యాటింగ్లో చూసుకున్న టాప్ ఆర్డర్ నుంచి రన్స్ వచ్చాయి. అంటే ఒక మ్యాచ్లో గైక్వాడ్ కొడితే మరో మ్యాచ్లో సంజు కొట్టాడు. అండ్ 2 మ్యాచ్లు కూడా కార్తిక్ శర్మ చాలా మంచి ఇన్నింగ్స్ ఆడాడు. ఈవెన్ ఉర్విల్ పటేల్ కూడా మంచి క్యామెస్ ఆడడం చూసాం. సో మొత్తం సిఎస్కే టీంకి గత 2 మ్యాచ్లు కూడా సేమ్ టెంప్లెట్. అంటే ముందు బౌలింగ్ చేసి అపోనెంట్ టీం తక్కువ రన్స్ కటర్ చేశారు. అంటే చేసి చాలా సింపుల్గా అయిపోయింది. దీంతో ఈ మ్యాచ్లో కూడా వాళ్ళు అలాంటిది రిపీట్ చేయాలని చూస్తారు. బట్ అయిన వాళ్ళకి బ్యాటింగ్లో చూసుకుంటే మిడిల్ ఆర్డర్లో ఉన్న సమస్యలు అలానే కనిపిస్తున్నాయి. లైక్ బ్రేవిస్ మరియు శుభం దుబే అంత మంచి ఫామ్లో లేరు. కేవలం వాళ్ళకి టాప్ 4 బ్యాట్స్మెన్ నుంచి మాత్రమే రన్స్ వస్తున్నాయి. దీంతో పొరపాటున టాప్ ఆర్డర్ కొలాప్స్ అయితే మాత్రం సిఎస్కే టీం ఆ తర్వాత కంబ్యాక్ అవ్వడం చాలా కష్టం అయిపోద్ది. బట్ అయినా లాస్ట్ టైం ఇదే పిచ్ మీద సంజు శాంసన్ సెంచరీ కొట్టాడు. అంటే డీసీకి అగెన్స్ట్ ఒక మంచి నాక్ ఆడడం చూసాం. దీంతో ఈ మ్యాచ్లో సిఎస్కే టీం ఖచ్చితంగా సంజు బ్యాట్ నుంచి రన్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు. అలాగే వాళ్ళ కెప్టెన్ గైక్వాడ్ చూసుకున్నా సరే ఈ మ్యాచ్లో తన ఫామ్ని కంటిన్యూ చేస్తే బాగుంటుంది. మళ్ళీ ఇప్పటివరకు సీజన్లో చూసుకుంటే సంజు మరియు రుతురాజ్ గైక్వాడ్ ఇద్దరు కలిసి ఆడలేదు. విడివిడిగా మంచి నాక్సే కొట్టారు. బట్ వీళ్ళిద్దరు కలిసి ఒక పెద్ద ఓపెనింగ్ పార్ట్నర్షిప్ అయితే పెట్టలేదు. దీంతో సిఎస్కే టీం ఈ మ్యాచ్లో వెళ్ళించి అలాంటిది కోరుకుంటుంది. అండ్ అది కానీ జరిగితే వాళ్ళు ఆబ్వియస్లీ ఈజీగా మ్యాచ్ గెలిచేయచ్చు. ఇక బౌలింగ్ విషయానికి వస్తే డెఫినెట్లీ చాలా మంచి ఫామ్లో ఉన్నారు. ఎస్పెషల్లీ స్పిన్నర్ సకీల్ హుసేన్ మరియు నూర్ అహ్మద్ ఇద్దరు కూడా కన్సిస్టెంట్గా పెర్ఫామ్ చేయడం చూస్తున్నాం. అండ్ పేస్ బౌలర్స్ చూసుకున్నా చాలా మంచి ఎఫర్ట్ పెడుతున్నారు. అన్సుల్ కాంబోజ్ మరియు జేమ్ అవుటన్ ఇద్దరు కూడా చాలా కన్సిస్టెంట్గా పెర్ఫామ్ చేస్తున్నారు. అండ్ ఆల్సో ముఖేష్ చౌదరి మరియు గుర్జప్నీత్ సింగ్ కూడా కొంతవరకు మంచి స్పెల్స్ వేశారు.
సో బౌలింగ్ పరంగా చూసుకుంటే సీఎస్కే టీంకి పెద్దగా సమస్యలు ఏమీ కనిపించట్లేదు. వాళ్ళకి కేవలం బ్యాటింగ్లోని మిడిల్ ఆర్డర్ విషయంలో కొంతవరకు ప్రాబ్లం ఉంది. దీంతో మ్యాచ్లో ధోని ఏమైనా టీంలోకి వచ్చే ఛాన్స్ ఉందంటే మేబీ రావచ్చు. అంటే ధోని క్లోజ్ టు ఫుల్ ఫిట్నెస్ అని చెప్పి అప్డేట్ వచ్చింది. బట్ స్టిల్ నాకైతే నమ్మకం లేదు దొర. ఎందుకంటే ప్రజెంట్ సీఎస్కే టీం బాగా సెట్ అయిపోయింది. బ్యాక్ టు బ్యాక్ విజయాలు సాధించారు. దీంతో టైంలో వాళ్ళ టీం కాంబినేషన్ డిస్టర్బ్ చేయాలని చెప్పి అనుకోరు. పైగా ధోని రావాలంటే వాళ్ళ ఒక బౌలర్ని డ్రాప్ చేసుకోవాలి. అంటే గజప్నీత్ సింగ్ ప్లేస్లో ధోని రావాలి. లేదు బ్యాట్స్మెన్ పక్కన పెట్టాలంటే బ్రేవిస్ లేదా శివం దుబే ఇద్దరిలో ఒకరిని కూర్చోబెట్టాలి. ఎందుకంటే వాళ్ళిద్దరూ పూర్ ఫామ్లో ఉన్నారు కాబట్టి. సో నిలిచాలంటే చేసే కంటే ధోని తనంతట దాన్ని మళ్ళీ తప్పుకుంటాడు. అంటే సెట్ అయిన టీం కాంబినేషన్ మార్చేదానికంటే అతను పక్కన కూర్చోడానికి ఎక్కువ ఇష్టపడతాడు. పైగా సీఎస్కే టీం ప్లే ఆఫ్ రేస్లో ఉన్నారు. చాలా ఇంపార్టెంట్ మ్యాచెస్ ఆడుతున్నారు. దీంతో ఇలాంటి టైంలో వాళ్ళు కాంబినేషన్ డిస్టర్బ్ చేస్తారని చెప్పి నేనైతే అనుకోవట్లేదు. సో దీంతో మోస్ట్ లైక్లీ మ్యాచ్లోకి సీఎస్కే టీం సేమ్ ప్లేయింగ్లో అంత వచ్చింది ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఇక లక్నో టీం విషయానికి వస్తే ముంచెక్కున్నట్టు గత 2 మ్యాచ్లో బ్యాటింగ్ ఎదిరిపోయింది. మరి ముఖ్యంగా వాళ్ళ టాప్ ఆర్డర్ నుంచి రన్స్ రావడం మొదలయ్యాయి. అది కూడా మిచెల్ మార్ష్ గత మ్యాచ్లో మైండ్ బ్లోయింగ్ సెంచరీ కొట్టాడు. అండ్ ఆల్సో పొరాన్ బ్యాట్ నుంచి కూడా రన్స్ వచ్చాయి. ఈవెన్ వాళ్ళ కెప్టెన్ పంత్ కూడా లాస్ట్ మ్యాచ్లో ఒక మంచి నాక్ ఆడాడు. సో దానికి లక్నో బ్యాట్స్మెన్ స్టార్టింగ్ నుంచి ఆడుంటే సరిపోయింది. వాళ్ళకి ఈ పాటి బౌలింగ్ విజయాలు వచ్చేవి. మేలు వాళ్ళ పొరాన్ 1 డౌన్లో ఆడించేదైతే సీజన్ స్టార్టింగ్లోనే చేయాల్సిందే. కానీ వాళ్ళు ఏం చేశారు, స్టార్టింగ్ మ్యాచ్లో పంత్ను ఓపెనర్గా పంపారు. అండ్ దాని తర్వాత చూసుకుంటే 1 డౌన్లో పెట్టారు. మళ్ళీ తర్వాత ఓపెనింగ్ కాంబినేషన్లో బదునని పంపారు. అసలు బ్యాటింగ్ ఆర్డర్ విషయంలో లక్నో టీం తలా తోకలేని ప్రయోగాలు చాలా చేశారు భయ్య. అదే వాళ్ళు అలా కాకుండా లాస్ట్ ఇయర్ బ్యాటింగ్ ఆర్డర్ని కంటిన్యూ చేసి ఉంటే సరిపోయేది. అంటే మిచెల్ మార్ష్, మార్క్రమరీ, పొరాన్ వీళ్ళు ముగ్గురు టాప్ ఆర్డర్ అంటే వాళ్ళకి ఫస్ట్ నుంచి బెటర్ రిజల్ట్ వచ్చి ఉండేది. సో లక్నో టీం అయితే చేతులు గాలికి ఇప్పుడు ఆకులు పట్టుకున్నారు. మళ్ళీ పంత్ టాప్ ఆర్డర్ కంటే లాస్ట్ మ్యాచ్లో ఫినిషర్ కానీ మంచిగా పెర్ఫామ్ చేశాడు. దీంతో వాళ్ళు ఇంకా ఫీల్ అవుతారు. అనవసరంగా స్టార్టింగ్ మ్యాచ్లో పొరాన్ ఫినిషర్ కాబట్టి పంత్ని పైన పంపామని చెప్పి. బట్ అయినా ప్రస్తుతానికైతే లక్నో టీం నుంచి వాళ్ళ టాప్ ప్లేయర్స్ మంచిగానే పెర్ఫామ్ చేస్తున్నారు. అండ్ ఈ మ్యాచ్లోకి జాస్ ఇంగ్లీష్ కూడా తిరిగి వచ్చింది ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే గత మ్యాచ్లో వచ్చిన నిఖిల్ ఖాన్ అతను తప్పుకున్నాడు. బట్ మోస్ట్ లైక్లీ మ్యాచ్కి ఫిట్ అయిపోతాడు. వేరేస్ బౌలింగ్లో చూసుకుని వాళ్ళకి లాస్ట్ మ్యాచ్లో మోషన్ ఖాన్ ఆడలేదు, మయాంక్ యాదవ్ ఆడాడు. బట్ ఈ మ్యాచ్లోకి మోషన్ ఖాన్ కూడా తిరిగి వచ్చింది ఎక్కువ అవకాశాలు ఉంటాయి. సో లక్నో టీంకి అయితే బౌలింగ్ విషయంలో ప్రిన్స్ యాదవ్ మరియు షమి అద్భుతంగా పెర్ఫామ్ చేస్తున్నారు. మెయిన్ ఇద్దరు పవర్ ప్లేలో ఎక్సలెంట్ పార్ట్నర్షిప్తో బౌలింగ్ చేస్తున్నారు. చాలా తక్కువ రన్స్ ఇస్తున్నారు. అట్ ది సేమ్ టైం వికెట్లు తీయడం కూడా చూస్తున్నాం మనం. దీంతో వాళ్ళకి తోడు మోషన్ ఖాన్ కూడా వస్తే వాళ్ళు పేస్ బౌలింగ్ ఇంకా స్ట్రెంత్ అయిపోద్ది. అయితే స్పిన్నర్స్ విషయానికి వస్తే మాత్రం లాస్ట్ మ్యాచ్లో దిగ్గజ అయితే రన్స్కి వెళ్ళిపోయాడు. దీంతో ఈ మ్యాచ్లో అతను ఏమైనా పక్కన పెడతారేమో చూడాలి. మేలు ముందు చెప్పినట్టు ఈ మ్యాచ్ కోసం ఒక రెడ్ సాల్ వికెట్ యూజ్ చేయబోతున్నారు కాబట్టి ఎక్స్ట్రా పేస్ బౌలర్ ఉంటే మంచిది. దీంతో ఆవేశకాల లేదా ఆకర్షింగ్ లాంటి బౌలర్ని తీసుకొస్తారేమో చూడాలి. లేదు లాస్ట్ మ్యాచ్ లాస్ట్ ఓవర్లో దిగ్గజ అయితే మంచిగానే బౌలింగ్ చేశాడు, దీంతో అతని మీద నమ్మకం పెడతామంటే కంటిన్యూ చేసినా చేస్తారు. బట్ ఏమీ మార్పు చేసినా చేయకపోయినా జాస్ ఇంగ్లీష్ మరియు మోషన్ ఖాన్ వీళ్ళిద్దరు వస్తే మాత్రం ఖచ్చితంగా లక్నో టీం మరింత బలపడుతుంది. ఖచ్చితంగా వాళ్ళైతే సీఎస్కే టీంకి చాలా గట్టి కాంపిటీషన్ ఇస్తారు. ఇక ప్లేయర్ బ్యాట్స్ విషయానికి వస్తే ఆబ్వియస్లీ పాపులర్ ఎక్కువ ఉంటాయి. మళ్ళీ ముందు చెప్పినట్టు సీఎస్కే టీంకి వాళ్ళ ఓపెనర్ చాలా కీలకం. సో షమి మీద చూసుకుంటే సంజుకి చాలా మంచి రికార్డు ఉంది, 180 వరకు స్ట్రైక్ రేట్ ఉంది. బట్ రుద్రాజ్ గైక్వాడ్ చూసుకుంటే మాత్రం చాలా స్ట్రగుల్ అయ్యాడు. 74 బంతులు ఆడితే 57 పరుగులు మాత్రమే చేశాడు. ఈవెన్ షమి బౌలింగ్ అవుట్ కాకపోయినప్పటికీ స్ట్రైక్ రేట్ కేవలం 77 ఉంది. దీంతో మ్యాచ్లో గైక్వాడ్ షమిని ఎలా కౌంటర్ చేస్తాడో చూడాలి. వేరే సంజు శాంసన్, ప్రిన్స్ యాదవ్ బౌలింగ్ ఎలా ఆడతాడో చూడాలి. అతనైతే అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు. అండ్ గతంలో చూసుకుంటే వాళ్ళిద్దరి మధ్య ఎప్పుడు బ్యాటిల్ జరగలేదు. ఫర్ ది ఫస్ట్ టైం బ్యాటిల్ జరగబోతుంది. సో మ్యాచ్లో సీఎస్కే ఓపెనర్స్కి మరియు లక్నో పవర్ ప్లే బౌలర్స్ మధ్య ఒక మంచి బ్యాటిల్ అయితే మనం చూడొచ్చు. ఇక లక్నో బ్యాటింగ్స్ అని చూసుకుంటే స్పిన్నర్స్ అగైన్ చాలా ఇంపార్టెంట్. మెయిలీ మిచెల్ మార్ష్ మీద అఖిల్ హుసేన్కి చాలా మంచి రికార్డ్ కనిపిస్తుంది. 8 ఇన్నింగ్స్లో 2 టైమ్స్ అవుట్ చేశాడు. అది కూడా 49 బాల్స్లో కేవలం 59 రన్స్ మాత్రమే ఇచ్చాయి. సో ఆల్రెడీ ఆడితే పాపులర్ అఖిల్ హుసేన్ చాలా మంచిగా బౌలింగ్ చేస్తున్నాడు. అండ్ లక్నో ఓపెనర్స్ చూసుకున్న మోస్ట్లీ ఎదురు రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ వస్తారు. దీంతో ఖచ్చితంగా మరోసారి సీఎస్కే టీంకు పాపులర్ అఖిల్ హుసేన్ చాలా ఇంపార్టెంట్ అవుతాడు. ఇక తర్వాత చూసుకుంటే నికోలస్ పురాన్ మీద 100 అహ్మద్కు మైండ్ బ్లోయింగ్ రికార్డు ఉంది. 9 ఇన్నింగ్స్లో 3 సార్లు అవుట్ చేశాడు. అది కూడా 48 బంతుల కాలం 33 పరుగులు మాత్రమే ఇచ్చాయి. సో ఇందుకు సీఎస్కే కెప్టెన్ పురాన్ బ్యాటింగ్ రాగానే 100 అహ్మద్కు బాల్ ఆడమే ఖచ్చితంగా వికెట్ పడేందుకు అవకాశం ఉంటుంది. ఇక తర్వాత చూసుకుంటే పంత్కు మరి అంచుల్ కాంబోజ్ మధ్య కూడా ఒక మంచి బ్యాటిల్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. గతంలో పెద్దగా మ్యాచ్అప్ జరగలేదు కానీ ఈ మ్యాచ్లో మాత్రం జరిగింది ఎక్కువ అవకాశం ఉంటుంది. 8 మ్యాచ్లు అయితే 2 జట్లకి పవర్ ప్లే చాలా కీలకం. మెయిన్లీ పవర్ ప్లేలో వికెట్లు కోల్పోకుండా బ్యాటింగ్ చేయగలిగిన టీం ఖచ్చితంగా మ్యాచ్ గెలుస్తారు. అదర్వైజ్ బ్యాటింగ్ చేసినప్పుడు పవర్ ప్లేలో వికెట్లు కోల్పోయినా ఆర్ బౌలింగ్ చేసినప్పుడు వికెట్ తీయలేకపోయినా సరే మ్యాచ్ గెలవడం చాలా కష్టమైపోద్ది. మరి మీరు ఈ మ్యాచ్లో ఏ టీం గెలుస్తుంది అనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి. ఇక నైట్ మ్యాచ్ విషయానికి వస్తే ఆర్సీబీ వర్సెస్ ఎంఐ, ఇది కూడా చాలా అంటే చాలా ఇంపార్టెంట్ మ్యాచ్. మరి ముఖ్యంగా ఆర్సీబీ టీంకి చాలా ముఖ్యం భయ్య. ఎందుకంటే వాళ్ళు బ్యాక్ టు బ్యాక్ 2 మ్యాచ్లు ఓడిపోయి మ్యాచ్లోకి వస్తున్నారు. దీంతో వాళ్ళు ఈ మ్యాచ్లో కూడా ఓడిపోయారంటే అస్సాం ట్రైన్కు వెయిటింగ్ లిస్ట్ టికెట్ మొదలవుద్ది. సో ఆర్సీబీ టీం అయితే ప్రజెంట్ 12 పాయింట్లతో ఉన్నారు. అండ్ వాళ్ళకి ఇంకా 4 మ్యాచ్లు ఉన్నాయి కాబట్టి 2 గెలిచినా చాలు ఈజీగా క్వాలిఫై అయిపోతారు. బట్ ఇప్పుడు వాళ్ళు ఉన్న పరిస్థితి చూసుకుంటే మాత్రం చాలా వరకు ఒత్తుల్లో కనిపిస్తున్నారు. మళ్ళీ గత మ్యాచ్లో లక్నో టీం మీద ఓడిపోవడం బిగ్గెస్ట్ సెట్ బ్యాక్ వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళు పాయింట్స్ టేబుల్ ఆఖరి స్థానంలో ఉన్న టీం మీద ఓడిపోయారు. దీని కూడా వాళ్ళు ముంబై టీం మీద అంత కాన్ఫిడెంట్గా ఆడేందుకు అవకాశం తగ్గిపోద్ది. ఖచ్చితంగా ఈ మ్యాచ్లో ఆర్సీబీ టీం మీద చాలా ఒత్తిడి ఉంటుంది. ఎట్ ది సేమ్ టైం ముంబై టీం చూసుకుంటేనే మంచి మూడ్లోకి వచ్చారు. లాస్ట్ మ్యాచ్లో లక్నో టీంని డిఫీట్ చేశారు. అది కూడా హిట్మ్యాన్ రోహిత్ శర్మ ఒక మైండ్ బ్లోయింగ్ కంబ్యాక్ ఇచ్చాడు. పైగా ముంబై టీంకి చూసుకుంటే ఇది ఒక రివెంజ్ మ్యాచ్ కూడా. అంటే రివర్స్ పిక్చర్లో ఆర్సీబీ ముంబై టీంని డిఫీట్ చేశారు. దీంతో ముంబై టీం ఈ మ్యాచ్లో దానికి బదులు తెచ్చుకోవాలని చూస్తారు. సుతంగా ఈ మ్యాచ్లో ముంబై టీం చాలా ఫ్రీ మైండ్ సెట్ ఆడతారు. వేరే ఆర్సీబీ టీం చూసుకుంటే చాలా ఒత్తిడి ఉండబోతుంది. బట్ ఎనిమిది 2 జట్ల మధ్య రీసెంట్ రికార్డ్ చూసుకుంటే మాత్రం ఆర్సీబీ టీం అప్పర్ హ్యాండ్. అంటే అట్ స్టాట్స్లో చూసుకుంటే ముంబై వాళ్ళకి ఒక 3 మ్యాచ్లు ఎడ్జ్ ఉంది. వాళ్ళు 19 గెలిస్తే ఆర్సీబీ టీం 16 గెలిచారు. బట్ లాస్ట్ 8 మ్యాచ్లో చూసుకుంటే మాత్రం ఆర్సీబీ టీం 6 గెలిచారు, ముంబై టీం 2 గెలిచింది.
విచ్ మీన్స్ కోవిడ్ తర్వాత చూసుకుంటే ఎంఐ టీంను ఆర్సీబీ టీం డామినేట్ చేసింది. బట్ ఏమో ముందు చెప్పుకున్నట్టు ఈ మ్యాచ్లో ఆర్సీబీ టీం మీద ఎక్కువ ఒత్తిడి ఉంటుంది. పైగా ఈ మ్యాచ్ చూసుకుంటేనేమో ఒక కొత్త గ్రౌండ్లో ఆడబోతున్నారు. అంటే ఈ మ్యాచ్ రాయ్పూర్ వేదికగా జరగబోతుంది. అండ్ ఈ గ్రౌండ్లో ఐపీఎల్ మ్యాచ్ ఆడి 10 సంవత్సరాలు దాటేసింది. ఎప్పుడో చివరిగా 2016 సంవత్సరంలో ఆడారు. ఈవెన్ అంతర్జాతీయ T20 మ్యాచ్లు తీసుకుని ఈ గ్రౌండ్లో 2 జరిగాయి. సో దీంతో తమ సెకండ్ హోమ్ గ్రౌండ్గా పెట్టుకున్న రాయ్పూర్లో ఆర్సీబీ టీం ఎలా పెర్ఫామ్ చేస్తుందో చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. ఇక్కడ పిచ్ విషయానికి వస్తే చాలా వరకు బౌలింగ్ ఫ్రెండ్లీ వికెట్ అని చెప్పుకోవచ్చు. అంటే ఈ గ్రౌండ్లో భారీ స్కోర్లు రావడం చాలా వరకు అరుదైన విషయం. మళ్ళీ 10 ఏళ్ల క్రితం ఈ గ్రౌండ్లో చూసుకుంటే మొత్తం 6 ఐపీఎల్ మ్యాచెస్ జరిగాయి. అంటే 6 ఐపీఎల్ మ్యాచెస్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం 2 మ్యాచ్లో గెలిస్తే చేసి చేసిన టీమ్స్ 4 మ్యాచ్లో గెలిచాయి. ఎస్పెషల్లీ ఈ గ్రౌండ్లో ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ చూసుకుంటే కేవలం 146 మాత్రం ఉంది. అండ్ హై షాట్లు చూసుకుంటే 164 రన్స్. సో దీంతో బౌలర్స్కి ఫ్రెండ్లీగా ఉండబోయే వికెట్ మీద మనమైతే ఒక లో స్కోరింగ్ థ్రిల్లర్ చూసేందుకు అవకాశాలు ఉంటాయి. బట్ ఎనివే చివరిగా 2026లో చూసుకుంటే ఈ గ్రౌండ్లో మన టీమిండియా మరియు న్యూజిలాండ్ ఈ 2 జట్ల మధ్య ఒక T20 మ్యాచ్ జరిగింది. అండ్ ఆ మ్యాచ్లో చూసుకుంటే మన వాళ్ళు 200 కంటే ఎక్కువ స్కోర్ కొట్టారు. మిలీ స్కై చాలా మంచి బ్యాటింగ్ చేసి 80+ రన్స్ కొట్టాడు. సో ఇంత అలాంటి కంటే వికెట్ ఇస్తే మాత్రం రన్స్ వస్తాయి. అట్లీస్ట్ ఒక 180 స్కోర్ని మనం పార్ స్కోర్గా చెప్పుకోవచ్చు. బట్ హిస్టారికల్గా చూసుకుంటే మాత్రం ఇదైతే ఒక లో స్కోరింగ్ వెన్యూ. ఇక టాస్ విషయానికి వస్తే ఆబ్వియస్లీ చాలా ఇంపార్టెంట్. ఎవరైతే టాస్ గెలిచి ముందుగా ఫీల్డింగ్ తీసుకుంటారో వాళ్ళే మ్యాచ్ గెలవడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఈ పిచ్ ఎలా బిహేవ్ చేస్తుందో ఎవరికీ తెలియదు. దీంతో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీంకి ఎంత కొట్టాలో క్లారిటీ ఉండదు. బట్ చేసే టీంకి మాత్రం పిచ్ చూసాక ఖచ్చితంగా ఒక క్లారిటీ వస్తుంది. ఇక వెదర్ రిపోర్ట్ విషయానికి వస్తే సాటర్డే కొంతవరకు వర్షం పడిందంట. బట్ సండే మాత్రం ఎలాంటి రెయిన్ ఫోర్కాస్ట్ లేదు. మనమైతే ఫుల్ మ్యాచ్లో ఎటువంటి రెయిన్ బ్రేక్స్ లేకుండా చూసేందుకు అవకాశం ఉంటుంది. ఇక టీం విషయానికి వస్తే ఆర్సీబీ టీం గురించి ముందే చెప్పుకున్నాం. బ్యాక్ టు బ్యాక్ 2 మ్యాచ్లు ఓడిపోయారు. అండ్ 2 మ్యాచ్లో వాళ్ళ బ్యాటింగ్ ఫెయిల్యూర్ చూసాం. మరి ముఖ్యంగా జీటీ మీద వాళ్ళ బ్యాటింగ్ కొలాప్స్ అయింది. అండ్ లాస్ట్ మ్యాచ్లో చూసుకుంటే టాప్ ఆర్డర్ నుంచి ఎక్కువ రన్స్ రాలేదు. సో ఫిల్ సాల్ట్ వెళ్ళిపోయిన తర్వాత ఆర్సీబీ బ్యాటింగ్ అయితే కొంతవరకు అటు ఇటు కనిపిస్తుంది. మీలా ఓపెనింగ్ పార్ట్నర్షిప్ సరిగ్గా రావట్లేదు. జాకబ్ బెత్తల్ చాలా తొందరగా అవుట్ అయిపోతున్నాడు. అండ్ దాని తర్వాత మిడిల్ ఆర్డర్లో చూసుకున్న జితేష్ శర్మ గవర్నమెంట్ ఫామ్లో ఉన్నాడు. బట్ వాళ్ళకి పాజిటివ్ థింగ్ ఏంటంటే గత మ్యాచ్లో పడిడారు చాలా మంచి ఫామ్ అందుకోవడం చూసాం. ఒక ఎక్సలెంట్ 50 కొట్టాడు. అండ్ ఆల్సో టిమ్ డేవిడ్ బ్యాట్ నుంచి రన్స్ వచ్చాయి. అలాగే కృణాల్ పాండ్యా బ్యాట్ నుంచి కూడా రన్స్ వచ్చాయి. సో ఇందులో విరాట్ కోహ్లీ మరి పడికల్ తమ రేంజ్ బ్యాటింగ్ చేస్తే ఖచ్చితంగా ఆర్సీబీ బ్యాటింగ్ కూడా గార్డెన్ పడిపోద్ది. అయితే వాళ్ళు మేబీ మ్యాచ్ కోసం తమ బ్యాటింగ్లో మార్పు చేసేందుకు అవకాశం ఉంటుంది. అంటే ఫెయిల్ అవుతున్న జాకబ్ బెత్తల్ని పక్కన పెట్టి జార్డన్ కాక్స్ ఏమైనా అవకాశం ఇస్తారేమో చూడాలి. లాస్ట్ మ్యాచ్లో కాక్స్ ఫీల్డింగ్ కూడా చేశాడు. లేదా బెత్తల్కి మరి ఆపర్చునిటీ ఇస్తామనుకుంటే అతనే కంటిన్యూ అవుతాడు. సో ప్రస్తుతానికి ఆర్సీబీ టీంకి ఫిల్ సాల్ట్ ఇంకా అవైలబుల్గా రాలేదు. ఇక బౌలింగ్ విషయానికి వస్తే భువనేశ్వర్ కుమార్ చాలా మంచిగా బౌలింగ్ చేస్తున్నాడు. ప్రతి మ్యాచ్లో కూడా రన్స్ తక్కువ ఇస్తున్నాడు. బట్ యాజల్వుడ్ దగ్గర నుంచి ఆ ఇన్కన్సిస్టెంట్ పెర్ఫార్మెన్స్ చూస్తున్నాం. గత 2 మ్యాచ్లు ఎక్కువ రన్స్ ఇచ్చేశాడు. అండ్ ఆల్సో శ్రేయస్ శర్మ అలాగే రసిక్దార్ సలాం ఇద్దరు కూడా రన్స్కి వెళ్తున్నారు. సో గత 2 మ్యాచ్లు ఆర్సీబీ బౌలింగ్ నుంచి ఆ కలెక్ట్ ఎఫర్ట్ మిస్ అయింది. ఈవెన్ బ్యాటింగ్లో కూడా సేమ్ అయితే కనిపించింది. దీంతో మ్యాచ్లో ఆర్సీబీ టీం మళ్ళీ కలెక్ట్ ఎఫర్ట్ కూడా మొదలు పెట్టాలి. అంటే బోత్ బ్యాటింగ్ మరియు బౌలింగ్ రెండింటిలో కూడా కలిసికట్టుగా రాణించాలి. అప్పుడు మాత్రం ముంబై టీం ఓడించేందుకు అవకాశం ఉంటుంది. ఇక టీంలో మార్పుల విషయానికి వస్తే ముందు చెప్పినట్టు జార్డన్ కాక్స్ని తీసుకొస్తారు. అదర్వైజ్ ఆర్సీబీ టీం తమ ప్లేయింగ్ లెవెల్లో ఎలాంటి మార్పులు చేసేందుకు అవకాశం కనిపించట్లేదు. ఈయన వల్ల మరోసారి జితేష్ శర్మ మరియు రొమారీ షెపర్డ్ ఇద్దరికి అవకాశం ఇస్తారు. ఎందుకంటే జితేష్ శర్మ వాళ్ళ వైస్ కెప్టెన్ అండ్ షెపర్డ్ వాళ్ళకి బ్యాటింగ్లో డెప్త్ ఇస్తాడు కాబట్టి. లేదా జితేష్ శర్మ ఏమైనా పక్కన పెట్టాలంటే ఖచ్చితంగా జార్డన్ కాక్స్ని తీసుకురావాలి. ఎందుకంటే వికెట్ కీపర్ ఉండాలి కదా అని పాయింట్ ఆఫ్ టైంలో మేము వెంకటేశ్వర టీంలోకి వస్తాడు. అట్ ది సేమ్ టైం రొమారీ షెపర్డ్ని పక్కన పెట్టకంటే ఇంపాక్ట్ ప్లేయర్ని స్మార్ట్గా యూస్ చేసుకుంటే సరిపోద్ది. అంటే మనం ప్రీవియస్ వీడియోస్లో చెప్పుకున్నాం షెపర్డ్ మరియు డఫీ ఇద్దరు ఇంపాక్ట్ ప్లేయర్స్గా పెట్టుకుని అవసరం దగ్గర తీసుకురావాలని చెప్పి. బట్ ఏమైనా తెలుసా ఆర్సీబీ టీం అలాంటి చేంజెస్ ఏమీ చేయకపోవచ్చు. మోస్ట్లీ సేమ్ కాంబినేషన్తో వచ్చేందుకు ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఇక ముంబై టీం విషయానికి వస్తే గత మ్యాచ్లో ఒక అద్భుతమైన విక్టరీ కొట్టారు. మీరు వాళ్ళ బ్యాటింగ్ అదిరిపోయింది. ఎస్పెషల్ ఓపెనర్స్ ఒక పెద్ద పార్ట్నర్షిప్ యాడ్ చేశారు. సో అదే ఫామ్ కనుక కంటిన్యూ చేస్తే ఖచ్చితంగా ఈ మ్యాచ్లో ముంబై టీం కళ్ళు మూసుకుని గెలిచేస్తారు. మిగిలిన ఆర్సీబీ టీం బౌలింగ్ స్ట్రెంత్ అంతా పాపులర్లోనే ఉంది. వాళ్ళు ఎప్పుడైతే పాపులర్ ఎక్కువ వికెట్లు తీస్తారో అప్పుడు అపోనెంట్ టీంని కంట్రోల్ చేయగలరు. అదర్వైజ్ ఖచ్చితంగా భారీ స్కోర్ సమర్పించుకుంటారు. సో ఇంత మ్యాచ్లో ముంబై టీంకి ఓపెనర్స్ మరోసారి చాలా కీలకమవుతారు. వేరే ఆ తర్వాత చూసుకుంటే నమ్మందర్ కూడా చాలా మంచి ఫామ్లో ఉన్నాడు. బట్ తెలకవరం బ్యాట్ నుంచి మాత్రం కన్సిస్టెంట్గా రన్స్ రావట్లేదు. అండ్ ఆల్సో మ్యాచ్ కోసం స్కై కూడా అవైలబుల్గా వచ్చేసాడంటే దీని అతను మరోసారి కెప్టెన్గా కంటిన్యూ అవ్వచ్చు. వీళ్ళ హార్దిక్ పాండ్యా ఫిట్నెస్ విషయంలో ఇంకా ఎలాంటి క్లారిటీ లేదు. మ్యాచ్ జరిగే రోజు ఏదో ఒక కాల్ తీసుకుంటామని చెప్పారు. సో ఒకవేళ హార్దిక్ పాండ్యా కనుక ఫిట్టుకుంటే అతను ప్లేన్ వల్ల వస్తాడు. ఆర్ఎల్స్ మరోసారి సూర్య క్యాప్టెన్సీలోనే ముంబై టీం బరిలోకి దిగుద్ది. బట్ ఎన్వైఎస్ బ్యాట్స్మెన్గా చూసుకుంటే సూర్య అయితే చాలా స్ట్రగుల్ అవుతున్నాడు. మరి ముఖ్యంగా కూడా మన ఇండియన్ క్రికెట్ టీంలో తన ప్లేస్ మీద కూడా చర్చ జరుగుతుంది. దీంతో ముంబై టీం ఆడమే నెక్స్ట్ 4 మ్యాచ్లు అయినా సరే స్కై మంచిగా పెర్ఫామ్ చేయాలి. అప్పుడు మాత్రం అతను మన టీమిండియా స్క్వాడ్లో ప్లేస్ నిలబెట్టుకోగలుగుతాడు. ఇక ముంబై టీం బౌలింగ్ విషయానికి వస్తే ప్రాబ్లమ్స్ అయితే కనిపిస్తున్నాయి. బూమ్రా అంత మంచి ఫామ్లో లేడు. అండ్ మిగతా బౌలర్స్లో చూసుకున్న కజన్ ఫర్ అక్కడ కన్సిస్టెంట్గా వికెట్లు తీస్తున్నాడు. అయితే వాళ్ళకి లాస్ట్ మ్యాచ్లో కార్బిన్ బాష్ మరియు రఘు శర్మ ఇద్దరు కూడా మంచిగా బౌలింగ్ చేయడం చూసాం. ఎడిసెంట్ అండ్ దీపక్ చౌర్ కూడా సంవాట్ పర్వాలేదు. సో తోడు బూమ్రా కూడా ఫామ్లోకి వస్తే ఖచ్చితంగా ముంబై టీం బౌలింగ్ కూడా సెట్ అవుద్ది. మళ్ళీ మ్యాచ్ ఆడే వికెట్ బ్యాటింగ్ అంత అనుకూలంగా ఉండదు కాబట్టి ముంబై బౌలర్స్కి ఇదే బెస్ట్ ఛాన్స్. అందరూ కూడా ఒక మంచి కలెక్ట్ ఎఫర్ట్ పెట్టి పెర్ఫామ్ చేయడానికి ఇది ఒక బెస్ట్ ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు. ఇక టీంలో మార్పుల విషయానికి వస్తే ఆబ్వియస్లీ హార్దిక్ పాండ్యా ఫిట్కుంటే అతను టీంలోకి వస్తాడు. అండ్ మోస్ట్ లైక్లీ రాజబాబా ప్లేస్లో ప్లేయింగ్ లోన్లోకి వచ్చేందుకు అవకాశం ఉంటుంది. అదర్వైజ్ ముంబై టీం సేమ్ కాంబినేషన్తోనే బరిలో దిగుతారు. ఇక ప్లేయర్ బ్యాలెన్స్ విషయానికి వస్తే అగైన్ పవర్ ప్లే చాలా ఇంపార్టెంట్. మేలు ముంబై టీం ఎక్కువగా టాప్ ఆర్డర్ మీద డిపెండ్ అవుతున్న టీం. సో రోహిత్ శర్మకి అగైనెస్ట్గా చూసుకుంటే యాజల్వుడ్కి కాస్త మెరుగైన రికార్డ్ కనిపిస్తుంది. అంటే 7 ఇన్నింగ్స్లో 32 బాల్స్ ఇస్తే 37 పరుగులు మాత్రం ఇచ్చాడు. అండ్ ఆల్సో ఒకసారి అవుట్ చేశాడు. వేరే ఆ తర్వాత చూసుకుంటే రెక్కల్టన్ అతనికి భూమి మీద అద్భుతమైన రికార్డ్ కనిపిస్తుంది భయ్యో. 2 మ్యాచ్లో 9 బాల్స్ ఆడితే 21 పరుగులు చేశాడు. ఒక్కసారి కూడా అవుట్ కాలేదు. స్ట్రైక్ రేట్ 233 ఉంది.
దీని మ్యాచ్లో భూవీ రెక్కల్టానికి ఎలా బౌలింగ్ చేస్తాడో చూడాలి. అండ్ దాని తర్వాత చూసుకుంటే సూర్యకుమార్ కృణాల్ పాండ్యాకి మధ్య ఒక మంచి బ్యాటిల్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. గతంలో కృణాల్ సూర్యని 2 times అవుట్ చేశాడు, అది కూడా 48 balsకి 60 runs మాత్రమే ఇచ్చాయి. వేరే ఆర్సీబీ టీం బ్యాటింగ్స్ అని చూసుకుంటే ఆబ్వియస్లీ విరాట్ కోహ్లీ వర్సెస్ బుమ్రా. లాస్ట్ టైం కోహ్లీ అయితే బుమ్రాకు వికెట్ ఇవ్వలేదు, బట్ అగైన్ వాళ్ళిద్దరి మధ్య మరోసారి ఒక మంచి బ్యాటిల్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం. ఇక తర్వాత చూసుకుంటే పడిక్కల్ మరియు బుమ్రా మధ్య కూడా ఒక మంచి బ్యాట్లో ఉంటుంది. మెయిన్లీ బుమ్రాకి పడిక్కల్ మీద చాలా మంచి రికార్డు ఉంది, 2 సార్లు అవుట్ చేశాడు, అది కూడా 23 బంతులు కేవలం 16 పరుగులు మాత్రమే ఇచ్చాయి. ఇక చివరిగా పడిడర్ మరి అల్లా గజన్ఫర్, వీళ్ళిద్దరి మధ్య కూడా ఒక మంచి బ్యాటిల్ చూడొచ్చు. ఒకరు మిడిల్ ఓవర్స్లో అగ్రెసివ్ బ్యాటింగ్ చేస్తుంటే మరొకరు మిడిల్ ఓవర్స్లో వికెట్లు తీస్తున్నారు. దీంతో ఫస్ట్ టైం వీళ్ళిద్దరి మధ్య 20 బ్యాట్లు ఎవరు అప్పర్ రన్స్ సాధిస్తారో చూడాలి. ఎనిమిది మ్యాచ్లు అయితే 2 జట్లకి పవర్ ప్లే చాలా ఇంపార్టెంట్, మరి ముఖ్యంగా ముంబై టీంకి. వాళ్ళు కనుక బ్యాటింగ్ చేసినట్టు పవర్ ప్లేలో ఒక వికెట్ కూడా కోల్పోకపోతే ఖచ్చితంగా మ్యాచ్ గెలిచేస్తారు. ఎందుకంటే మనం ముందే చెప్పుకున్నాం, ఆర్సీబీ టీం పవర్ ప్లేలో వికెట్ తీయకపోతే వాళ్ళు భారీ స్కోర్ సమర్పించుకోవడం ఖాయం. వేరే రివర్స్లో చూసుకున్న ఆర్సీబీ టీంకి బ్యాటింగ్ పవర్ ప్లే కూడా చాలా ఇంపార్టెంట్. వాళ్ళకి ఎప్పుడైతే పవర్ ప్లేలో కోహ్లీ వికెట్ పడకుండా ఉంటుందో వాళ్ళు మోస్ట్లీ మ్యాచ్ గెలిచేస్తారు. అదర్వైజ్ పవర్ ప్లేలో వికెట్లు పడితే మాత్రం వాళ్ళు కూడా స్ట్రగుల్ అవుతారు. సో చూద్దాం మరి మ్యాచ్లో ఆర్సీబీ టీం కంబ్యాక్ ఇస్తారా లేకపోతే ముంబై టీం రివెంజ్ తీర్చుకుంటారనేది మీరైతే కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే.